హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్. ఇంకా ఈరోజు అయితే కొంచెం లేట్గానే లేచాము, 1 అవర్ అలా. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండ కూడా వచ్చేసింది అనమాట. బయట 7 దాటిపోయింది అనమాట. ఇంకా ఊడ్ చేసుకొని బయట అయితే మోప్ అయితే చేసేస్తున్నాను. ఇంకా బయట అయితే ముగ్గవి పెట్టేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా పాలైతే తెప్పించాను అనమాట. ఇంకా ఎందుకంటే జిషి నైట్ అయితే సేమియా కావాలని అడిగింది. సో అందుకని పొద్దున్నే సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం పాలు తీసి ఫ్రిడ్జ్లో నుండి పాలు అయితే కాగబెట్టేశాను. ఇంకా నెయ్యి వేసుకొని కొంచెం సేమియాస్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి నార్మల్ సేమియాసే, రోస్టెడ్ కూడా దొరుకుతున్నాయి. బట్ అవి అయితే టేస్ట్ ఉండవు. తీసుకొచ్చాము ఒకసారి, మనమే ప్లెయిన్వి తీసుకొచ్చుకొని ఇంట్లోనే రోస్ట్ చేసుకుంటేనే సేమియా బాగుంటుంది. అదేదో కొంచెం గట్టిగా ఉంటుంది. అవంతా నాకేమీ అనిపించలేదు. సో అందుకని విడిగా నార్మల్ సేమియానే తెప్పించి ఇంట్లో రోస్ట్ చేసేది అయితే పెట్టేస్తాను. ఇంకా నెయ్యి వేసుకొని సేమియాని అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఒక పక్కన ఇంకా సేమియా కూడా పాలల్లో అయితే వేసేసాను సేమియాని. ఇంకో పక్కనేమో మేమైతే ఉప్మా చేసేసుకుంటున్నాము. ఇంకా ఈరోజైతే ఒక 3 బ్రేక్ఫాస్ట్లు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. జిషి అయితే సేమియా కావాలని జిషి కోసం సేమియా చేస్తున్నాను. నేను మా వారైతే ఉప్మా తింటాము, గోధుమ రవ్వ ఉప్మా అనమాట. ఒక పక్కన అదైతే ప్రిపేర్ చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా అదే బాండీలో సేమియా వేపిన బాండీ అయితే అలాగే పెట్టేసాను, నెయ్యి వేసిందే కదా. సో సేమ్ బాండీలోనే ఇంకా కడిగే పని లేకుండా దాంట్లోనే ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. ఒక పక్కనేమో ఇంకా బాబుకేమో ఇంకా సేమియా తినడు, తను ఉప్మా కూడా తినడు. తనకైతే చపాతీలు అయితే వేసేస్తూ ఉన్నాను. పప్పు ఉంది, తనైతే పప్పున చేసుకొని తినేస్తాడనమాట. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అలా అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. నీట్గా అయితే షింక్లో ఉన్న గిన్నెలు అవన్నీ కడిగేసేసుకున్నాను నీట్గా. అండ్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ స్టవ్ అంతా పూర్తిగా పిచ్చిగా పడిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక. ఇంకా చపాతీలు చేసి అవన్నీ ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేశాను లంచ్ ప్రిపేర్ చేద్దాంలే అని. ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్ అలాగే దాని మీద చేస్తుంటే చెదరగా ఉంటుంది. ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకో ఫ్రెష్గా మళ్ళీ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసినట్లు ఉంటుంది. సో అందుకని నేనైతే నీట్గా మళ్ళీ ఒకసారి అయితే క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే లంచ్ కోసం అయితే ఈరోజు సండే కదా, నాన్ వెజ్ అనమాట. చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మటన్ ఏమో బాబుకి అయితే పడదనమాట. ఫిష్ తీసుకొస్తేనే ఫిష్ డీప్ ఫ్రై కోసం అయితే తింటారు. అవన్నీ ఫ్రైస్ కర్రీలాగా కలవదు కదా. సో ఎక్కువ పిల్లలు చికెనే ఇష్టంగా తింటారు. ఇంకెప్పుడన్నా ఫిష్ అంటే ఫ్రై పీసెస్ లాగా ఏమన్నా సైడ్ డిష్ లాగా అయితే యూజ్ చేస్తాము. ఇంకా మటన్ అయితే బాబుకి అసలు ఎలర్జీ అనమాట. తను తినకూడదు, తను తినడు కదా అని చెప్పేసి అసలు పూర్తిగా అవాయిడ్ చేసేసాము. ఇంకా చికెన్ అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసేసి సాల్ట్ అని కల్లుప్పు అయితే వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు దాంట్లో అయితే వాటర్లో పెట్టాను. నీట్గా కడిగాక ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కర్రీ అయితే ఉడుకుతూనే ఉంది.
ఒక పక్కనైతే బటర్ నాన్స్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ప్రిపేర్ చేయాలి అని. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, అందరం తింటాం అనమాట. నాకైతే మరీ ఇష్టం. సో అందుకని ట్రై చేద్దాం, ఎప్పుడూ చేయలేదులే అని చెప్పేసి నాన్స్ అయితే ట్రై చేసేస్తున్నాను. ఇక్కడైతే 1.5 కప్పు మైదా అయితే తీసేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ యాడ్ చేశాను. అవన్నీ కలిసేలాగైతే బాగా మిక్స్ చేశాను. తర్వాత అయితే పెరుగు వేసేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను. ఆయిల్ కూడా వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం బాగా వాటర్ పోసేసుకొని మంచిగా మెత్తగా అయితే కలిపేసేసుకోవాలి పిండిని. ఇక్కడ ఇన్స్టా పేజ్లో అయితే చూసాను అనమాట, చాలా బాగా వచ్చాయి. ఇంకెప్పుడు చేయలేదు కదా అని చెప్పి ఈరోజు పక్కన రైస్ కూడా పెట్టేశాను పిల్లలకి. ఇవేమో 2 పీసెస్ నాన్స్ తినేసి రైస్ కూడా తిందాంలే అని చెప్పి 2 అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అయితే పిండి అయితే కలిపేసి ముద్ద అయితే మొత్తం మెత్తగా కలిపేశాక మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ప్లేట్ పెట్టేసుకొని ఒక పక్కనైతే పెట్టేశాను. ఇంతలో కర్రీ అయితే పక్కనైతే ఉడుకుతూ ఉంది. ఇంకా ఇంతలోపు ఇవి కుక్ అయ్యేలోపు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోదాంలే అని చెప్పేసి ఇంకా చెమటలు అయితే పట్టేసినాయి. బాగా ఎండగా ఉంది, బయట గాలి కూడా లేదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా ఉడికిపోయింది అనమాట. ఇంక ఇక్కడైతే నాన్స్ చేద్దామని ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పిండి కూడా బాగుంది. ఒకసారి చూసాక మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా అయితే కలిపేసేసుకొని ఇంకా పిండి అయితే చల్లుకుంటూ ఇంకా నాన్స్ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా రియల్గా నిజంగా చెప్పాలంటే చాలా టేస్ట్గా వచ్చినాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. బటర్ వేసేసుకుంటా చేస్తే ఇంకా హోటల్లో ఇంకా గట్టిగా లాగుతుంటే రబ్బర్స్ లాగా ఉంటాయి. ఇవి మాత్రం చాలా స్మూత్గా వచ్చేసాయి ఎందుకో కానీ. చాలా టేస్టీగా ఉన్నాయి. మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత టఫ్ ఏమో అనుకున్నాను, చేస్తుంటే చాలా ఈజీ అనిపించింది. అయితే బట్ మైదా కాబట్టి ఎక్కువైతే తినకూడదేమో అనిపించింది. ఎప్పుడన్నా ఒక మంత్లీ తినాలనిపించినప్పుడు అలా చేసుకోవచ్చేమో అనిపించింది. చికెన్ నాన్ వెజ్ ఎప్పుడైనా చేసినప్పుడు పన్నీర్ కానీ అలాంటి దాంట్లో బాగానే ఉంటుంది నాన్స్, మనం కూడా చేసుకోవచ్చు, ఈజీ అనిపించింది నాకైతే. ఇంకా పైన అయితే బటర్ అయితే అప్లై చేసేసుకున్నాను. నాన్స్ చేసేటప్పుడే పైన పెనానికి గట్టిగా స్టిక్ అవ్వడానికి చేసిన నాన్ మీద ఫ్రంట్ సైడ్ అయితే వాటర్తో అప్లై చేసేసుకొని పాన్ మీద వేసేసుకుంటే కింద పక్కన అయితే అంటుకుపోతుంది. అంటుకుపోయిన దాన్ని పాన్ని ఇట్లా రివర్స్ చేసి పెద్ద హై ఫ్లేమ్ మీద ఇలా రివర్స్ చేసి అయితే కాల్ చేసేసాను. స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ మీద కూడా పెట్టేసుకోవచ్చు. ఇట్లా చూశాను నేను వాళ్ళు చేయటం, ట్రై చేద్దాంలని చేశాను. నెక్స్ట్ టైం అయితే స్టాండ్ లేదనమాట. ఎప్పుడు ఇలా కాల్చడం ఎక్కువ చేయం కదా, అవాయిడ్ చేస్తాం కదా. సో కానీ చాలా బాగా వచ్చినాయి. బటర్ అప్లై చేసేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంది. నాన్స్ అయితే ఎక్కువ కాలకూడదు, లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఓకే, బాగానే వచ్చింది అనమాట. ఇంకా కూర్చొని ఇంకా పిల్లలు వాళ్ళంతా తినేశారు. ముందే చాలా వరకు వేసేసాను. పిల్లలు మా వారైతే తినేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్లో నేనైతే ఒక 2 పీసెస్ అయితే చేసుకొని ఇంకా చికెన్ కర్రీ అయితే వేసేసుకొని ఇంకా తినేసాను అనమాట. నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ వర్క్ ఏమి ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్గానే అయిపోయింది. బట్ ఎక్కువ తినకూడదు కాబట్టి మైదా అవాయిడ్ చేస్తే మంచిది అనుకోవచ్చు. మంత్లీ ఒకసారైనా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో అయితే ఇంకా ఆషాఢ మాసం కదా, ఇంకా జిషికి అయితే గోరింటాకు అయితే పెడుతున్నాను. గోరింటాకు అయితే కోసుకురాలేదులేండి, ఉంటాయి కానీ అపార్ట్మెంట్స్ కింద అలా చెట్లు ఎక్కడన్నా ఉంటాయి కానీ అవి ఎక్కడ వెళ్ళి కోసుకొస్తాంలే అని చెప్పి
ఫంక్షన్ టైంలో పార్లర్ వాళ్ళతో చేయించిన ఆర్గానిక్ కోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా అదైతే తీసేసి నార్మల్ మన గోరంటాకు ఎలా పెట్టుకుంటాము డిజైన్ కాకుండా సింపుల్గా అలా అయితే పెట్టేసుకున్నాము. జిషికి నాకు అయితే ఇద్దరం అలా పెట్టేసుకున్నాము. అంతేనా? అమ్మటే తీసేసి ఆయిల్ అయితే అప్లై చేసింది. నైట్ తర్వాత నెక్స్ట్ డేకి చాలా ఎర్రగా అయితే పండిపోయింది. ఆయిల్ పెట్టంగా వస్తుంది. ఇంకో క్లాత్ అయితే కలుస్తాను.